ఇదేంటి ఇందాకటి నుంచి అఖిల్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా అత్తయ్య వాళ్ళు పక్కనే ఉన్నారా? అలాగే నాన్న, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాం. వసంత పద. ఏంటండి, ఉండండి. అఖిల్, నువ్వు తర్వాత రావడం ఏంటి? అంటే మమ్మీ, అది నేను ఇందాక వచ్చేటప్పుడు కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ ని రమ్మని చెప్పాను, అతను ఇంకా రాలేదు. అతను వచ్చి రిపేర్ చేసే వరకు లేట్ అవుతుందేమో, మీరు బయలుదేరండి. ఆ మెకానిక్ రాకపోతే నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావు కదరా. ఇది మన అంకుల్ వాళ్ళ గెస్ట్ హౌసే కదా, కార్ ఇక్కడ వదిలే. కావాలంటే రేపు తీసుకెళ్ళొచ్చు. నువ్వు కూడా మాతో పాటు వచ్చే అఖిల్. గుడ్ ఐడియారా. అఖిల్కి ఎందుకో మాతో రావటం ఇష్టం లేదు, కాబట్టి ఖచ్చితంగా అతన్ని మాతోనే తీసుకెళ్ళాలి. వస్తాడనయ్య, ఆ మెకానిక్ తప్పకుండా వస్తాడు. ఇంతకు ముందే ఫోన్ కూడా చేశాడు, ఇప్పుడే మాట్లాడాను. మరింకే మెకానిక్ వస్తాడని చెప్తున్నాడు కదా వసంత, ఇంకా ఏం ప్రాబ్లం ఉంటుంది? వాడు కార్ రిపేర్ చేసుకుని తర్వాత వస్తాడులే. మనం వెళ్దాం పదండి. మామయ్య, ఒకవేళ మెకానిక్ వచ్చినా కూడా కార్ రిపేర్ కాకపోతే అఖిల్ అప్పుడు ఇబ్బంది పడతాడు కదా. అవునవును, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అఖిల్, నువ్వు ఒక పని చేయి నాన్న, నువ్వు కూడా మాతో పాటే వచ్చే. పైగా శ్యామ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అఖిల్. పాపం శ్యామ భోంచేసిందో లేదో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇదేంటి అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం మాట్లాడాలి? ఆన్సర్ చేయకూడదు, ఫోన్ ఆన్సర్ చేయకూడదు. ఇదేంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నీ పిచ్చి కాకపోతే వదినా, శ్యామ ఇక్కడే ఉంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తుంది? లిఫ్ట్ చేస్తే దొరికిపోతుందేమోనని భయం కాబోలు. చచ్చినా ఫోన్ లేపుతుందినా. ఇదేంటి మళ్ళీ అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? చూద్దాం. ఇదేంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి? కంగారు పడక వసంత, ఒకవేళ నిద్రపోతుందేమో. ఎంత నిద్రపోతే మాత్రం ఫోన్ మోగితే మెలకువ రాదా మావయ్య గారు?
బహుశా హై టెంపరేచర్ వచ్చి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుందేమో. అయ్యో, అంతే అయ్యుంటుంది. పాపం శ్యామ ఎలా ఉందో ఏంటో. అఖిల్, మనం తప్పు చేసాంరా. చాలా పెద్ద తప్పు చేసాం. తననొక్కదాన్నే వదిలేసి మనమందరం ఇక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. పాపం జ్వరంతో శ్యామ అక్కడ ఎలా ఉందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పదండి, తొందరగా ఇంటికి వెళ్దాం. మమ్మీ అలా ఏం జరగదులే మమ్మీ, నువ్వేం కంగారు పడకు. అయ్యో, కంగారు పడకుండా ఎలా ఉంటాన్రా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కంగారు పడకుండా ఎలా ఉండగలను? ఏమండి, మీరేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? పదండి వెళ్దాం. అఖిల్, ఏంటి ఇలాగే ఉన్నావు? పాపం శ్యామ అక్కడ ఒంటరిగా ఉంది. పైగా జ్వరం. కారు కావాలంటే తర్వాత వచ్చి తీసుకెళ్ళొచ్చు. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. రండి, రా నాన్న. మమ్మీ త్వరగా రండి. అఖిల్, ఎక్కు. ఓకే. ఏమండి, రండి, పదండి. పదండి. అబ్బా, నేను ఇంటికి వెళ్తున్న విషయం శ్యామకి మెసేజ్ చేయడానికి కూడా వీలు లేకుండా నన్ను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టేసింది మమ్మీ. డాడీ పక్కన తను కూర్చుంది. డాడీ కూడా మెసేజ్ చేయలేరు శ్యామకి. పద నాన్న. అత్తయ్య బలవంతంగా ఆయన ఇంటికి తీసుకువెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య గారి వాళ్ళకంటే ముందు నేనే ఇంటికి వెళ్ళాలి. అఖిల్ బాబు కూడా వాళ్ళతో వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టరీ దగ్గర స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీ తీసుకుని కృష్ణనగర్ మీదుగా వెళ్ళిపోతాను. వాళ్ళకంటే ముందే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. పాపం శ్యామకి ఎలా ఉందో ఏంటో. తనేమన్నా తిందో లేదో. శ్యామా, 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 శ్యామా. రూమ్లో లేదేంటి? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? శ్యామా,
శ్యామా, అఖిల్, రూమ్ లో శ్యామ లేదేంటి? ఎక్కడికెళ్ళి ఉంటుంది? అక్కడ బెడ్రూమ్ లోనూ లేక, ఇక్కడ హాల్లోనూ లేక, శ్యామ ఎటు వెళ్ళుంటుంది? ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి అందరం బయటికి వెళ్ళాం. రోజులు అసలే బాలేవు. ఏదైనా జరగరంది జరుగుంటుందా? నాకు అదే భయంగా ఉందత్తయ్య. ఒంటరిగా ఆడవాళ్లు ఇంట్లో ఉన్నారని తెలిస్తే ఎంతటి ఘోరాలు చేయటానికైనా తెగిస్తున్నారు దుర్మార్గులు. అయ్యయ్యో, ఒకవేళ శ్యామ ఒంటరిగా వచ్చేటప్పుడు తనకేమైనా ఇబ్బంది ఎదురవుతుందా? అవును, మొన్న ఈ మధ్య పక్క వీధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలపగలు కొట్టేసి ఇల్లంతా దోచుకెళ్ళిపోయారట. ఆపండి మీ గోల. ఎక్కడెక్కడో జరిగినవన్నీ చెప్తూ అనవసరంగా ఇంకా తను భయపెడతారేంటి? అలాంటిదేమీ జరగదు మన ఇంట్లో. మరి మన శ్యామ ఎక్కడికి వెళ్ళుంటుందండి? వసంత, అలాంటిదేమీ జరిగి ఉండదు. నువ్వేం కంగారు పడకు. తనకి తలనొప్పిగా ఉందంది కదా, టాబ్లెట్ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళి ఉంటుంది. అంతేనంటారా? ఖచ్చితంగా అంతే అయి ఉంటుంది మమ్మీ. నువ్వేం టెన్షన్ పడకు. శ్యామ మెడికల్ షాప్ దగ్గర ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను మమ్మీ. వెళ్ళానా? తొందరగా వెళ్ళు. శ్యామా, శ్యామా, శ్యామా. అఖిల్, అంకుల్, ఏంటి ఏదో ఎదుగుతున్నావు? అది నువ్వు డాడీ వాళ్ళతో వెళ్ళలేదా? అంటే అంకుల్, అది యాక్చువల్గా నా కార్ ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. అతను వచ్చాడు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అతని కోసమే చూస్తున్నాను. మీరు వెళ్ళండి అంకుల్, నా పని పూర్తి చేసుకుని వెళ్తాను. సరే అఖిల్. థ్యాంక్ యూ. ఇక్కడ
ఇక్కడెక్కడ శ్యామ లేదంటే ఖచ్చితంగా స్కూటీ తీసుకెళ్ళడం కోసం ఫ్యాక్టరీకి వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. అత్తయ్య గారు, శ్యామకేం కాదు, మీరు బాధపడకండి. ఆ అమ్మాయి వస్తుందిరా. నేను చెప్పింది నీకు గుర్తుందిగా? వెళ్ళు 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 వెళ్ళు. అయ్యో, ఏమండి? ఏమైందండి? ఏమండి? 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 అయ్యో, ఇక్కడ ఎవరు లేరు. ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ముందు నువ్వు రావే. రావే. వదలు. ఎవరు మీరంతా? వదలండి. వదలు. నమస్తే సార్. శ్యామ సార్, మేడం వచ్చి వెళ్ళారు సార్. వచ్చి వెళ్ళారా? అవును సార్, వచ్చి స్కూటీ తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఎంతసేపు అయింది? 15 నిమిషాలు అవుతుంది సార్. అన్నా, క్లోరోఫామ్ అన్నా. పెట్టు. ఇదిగో. అన్నా, ఇది స్ప్రో తప్పింది, త్వరగా పోనీ.
స్కూటీ ఇక్కడుందేంటి? స్కూటీ ఇక్కడ పెట్టి శ్యామ ఎక్కడికి వెళ్ళింది? గాడ్, శ్యామ చెప్పులు, మొబైల్, బ్యాగ్